కాలం పాఠాలు నేర్పుతుంది. మన దగ్గరే అంతా తెలుసు అనుకోవడం అమాయకత్వం. తెలియనిది తెలుసుకోవాలి. ఎదుటి శత్రువు దగ్గర నుంచి అయినా సరే మంచిని గ్రహించాలి. ఇప్పుడు కేసీఆర్, జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, రేవంత్ రెడ్డి, చంద్రబాబు వర్కింగ్ స్టైల్ ప్రజల్లోనే ఉంటారు. రోజు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. అది మంచా చెడు, వాళ్ళ కార్యకర్తలకు సంతోషం, వాళ్ళ అభిమానులకు సంతోషం, ప్రత్యర్థి పార్టీలకి కడుపు మంట. అది పక్కన పెడితే ఏదో ఒకటి మాట్లాడుతుంటారు, ప్రజలతో ఇంటరాక్ట్ అవుతుంటారు. ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొంటారు, అట్లాగే సాధారణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చివరికి గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో కూడా రేవంత్ పాల్గొంటాడు. అలాగే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు, మీడియాతో సమాధానాలు చెప్తూనే ఉంటాడు, మీడియాతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాడు. చంద్రబాబు అంతే, మీడియాతో నిరంతరం ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి మీడియాతో 5 ఏళ్లలో ఇంటరాక్ట్ అయిందే లేదు. అదే సందర్భంలో కేసీఆర్ అంతే. అప్పుడప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నప్పుడు ఈయన ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు అంతే. ఇంకోటి, జనంలో తిరిగింది తక్కువ. ఇద్దరు కూడా జనంలో తిరిగేవాళ్ళు కాదు. అరే, మొదటిసారి అవకాశాలు వచ్చినాయి మీ ఇద్దరికి, జనంలో తిరగకపోతే ఎట్లాగా? చంద్రబాబు నాయుడికి ఇన్నిసార్లు అవకాశం వచ్చినా కూడా జనంలోనే తిరుగుతున్నారే. రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడిగా వస్తా జనంలోనే తిరుగుతున్నాడే. జనంలో తిరగాల, సమస్యలు ప్రస్తావించాలా, ప్రతి సమస్యకి స్పందించాలా, ఐదర్ రైట్ ఆర్ రాంగ్ నీ అభిప్రాయం చెప్పాలా. అది వాళ్ళిద్దరి దగ్గర వీళ్ళిద్దరు నేర్చుకోవాల్సిన అంశం.